అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.